నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ 24. నేను మీ అంచి. ఈరోజు హైటెక్ సిటీలో డేటా అన్వల్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక బ్రాంచ్. వాళ్ళ టీం మనతో ఉంది. వాళ్ళతో ఈ కంపెనీ గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఏఐ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుందని చెప్పేసి ఈ మధ్య ఒక టాక్ నడుస్తుంది. అదే ఏఐ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది అంటున్నారు. సో దీని మీద మీరు ఏమైనా చెప్పగలరా? ఏఐ వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గుతున్నది అన్నది ఒక మిస్కన్సెప్షన్. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు తగ్గుతుందంటే ఏఐని మనం వాడడం నేర్చుకోకపోతే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. యాజ్ లాంగ్ యాజ్ మనం ఏఐని వాడి మన వర్క్ ఈజీ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ తగ్గదు. అండ్ ఏఐతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 4 hours 5 hours చేసే పనిని ఒక 4-5 minutesలో చేయగలం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు కరెంట్లీ ఒక 10 projects మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఒక 40 projects తీసుకోవచ్చు విత్ ది సేమ్ వర్క్ ఫోర్స్. దానివల్ల మనకి మోర్ ఎఫిషియెంట్గా పనిచేయచ్చు. అండ్ యాక్చువల్లీ ఇది మనకి హెల్ప్ఫుల్. ఐ వుడ్ సే ఏఐ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ వెన్ యూ ఇంటిగ్రేటెడ్ టు యువర్ సిస్టమ్ దాన్ థింకింగ్ లైక్ ఏఐ విల్ టేక్ అవే అవర్ జాబ్స్. సో మన కంపెనీలో ఏఐ స్పెషాలిటీ అంటే ఇప్పటిదాకా అందరూ డేటా లెవెల్లో ఏఐని ఎక్కువ యూజ్ చేయట్లేదు. మేము ఇప్పుడు ఇన్బిల్ట్గా ఇన్హౌస్లో ఒక ఏఐ మోడల్ని బిల్డ్ చేసుకుని వాట్ ఎవర్ ది డేటా అనలిటిక్స్ దట్ వీ డూ, అది మొత్తం మా వాళ్ళు డైలీ క్వెరీస్ రాసి అది చెక్ చేసే బదులు ఏఐతో ఎన్హాన్స్ చేసుకుని ఈజీగా చేసుకోవడానికి బిల్డ్ చేసుకుంటాం. హాయ్ మ్యామ్, కంపెనీ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఎంప్లాయ్మెంట్ చూస్తున్నాం చాలా మందిని. సో ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో డేటా అన్వేల్ని 2022లో స్టార్ట్ చేసాము. 3 employeesతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ వితిన్ 3 years ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 employees అయింది. జస్ట్ కౌంట్లో కాదు, ఇంకా టెక్నాలజీస్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నాము. వీఆర్ గెట్టింగ్ మోర్ క్లయింట్స్, వీఆర్ బ్రింగింగ్ ఇన్ మోర్ రెవెన్యూ. అండ్ ఏఐ సైడ్ కూడా స్టార్ట్ అయ్యాము. నిహార్ చెప్పినట్టు లైక్ ఏఐలో వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇన్ ఆల్ ఆర్ ప్రాజెక్ట్స్ అండ్ every step of our company. Coming to employees welfare, we believe employees are the backbone to our company. So అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం సో దట్ దే ఆర్ హ్యాపీ అండ్ దే హ్యావింగ్ ఎ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అండ్ ఇంకా ఆ ఏరియాలో హెచ్ఆర్ సైడ్ ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ పెంచుతున్నాం. కంపెనీ డెవలప్మెంట్ వచ్చేసి మాకు ఎప్పుడైతే మాకు క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ వస్తున్నాయో, వచ్చిన తర్వాత మాకంటే ఒక సపరేట్ టీం ఉందండి, డెవలప్మెంట్ టీం ఉంది. ఆ టీం వచ్చేసి మొత్తం అది డేటా ఎలా వస్తుంది, మీ ఇంటర్నల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, వేరే కంపెనీస్తో పోల్చుకుంటే మా కంపెనీ యూనిక్గా ఎలా ఉండాలి, అంటే ఏ షేపులు దాన్ని మోల్డ్ చేయాలి, మోల్డ్ చేస్తే మనకి డేటా అక్యురేట్గా ఎలా వస్తుంది, డిజైన్ పార్ట్ కానీ డిజైన్ పరంగా కానీ ఎఫిషియన్సీ కానీ. అంటే ఇప్పుడు మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి వేరే కంపెనీతో పోల్చుకుంటే. సో ఆ పరంగా కాబట్టి మాకంటూ ఒక సపరేట్ టీం ఉంది, డెవలప్మెంట్ టీం, ఆర్కిటెక్చర్ టీం మాకుంది. సో మేమేంటంటే ఇంటర్నల్గా కూర్చొని మొత్తం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని దాన్ని ఎఫిషియెంట్గా ఎలా చేస్తాము, ఎలా చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకొని మాకు ఇంకా ఏమేమి టెక్నాలజీస్ కావాలి దానికి అనుగుణంగా మొత్తం తీసుకొని ముందు ప్రిపేర్ అవుతాం. మొత్తం మేము ప్రిపేర్ అయ్యి మొత్తం డిజైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ మేము డ్రై రన్ చేసుకుంటాం. ఇంటర్నల్గా డ్రై రన్ చేసుకొని ఇంకేమైనా బగ్స్ లాంటివి చిన్న ఇష్యూస్ లాంటివి ఉంటే ఫిక్స్ చేసుకొని మొత్తం ఒక పర్ఫెక్ట్ డిజైన్ పార్ట్ అనేది, పర్ఫెక్ట్ మాడ్యూల్ అనేది మేము క్లయింట్కి అందజేస్తాం అనమాట. ఇది అంటే వేరే వాళ్ళకి మా కంపెనీకి ఉన్న డిఫరెన్స్ అదండి. సో ఏంటంటే ఇప్పట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు ఏంటంటే నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకంటూ ఒక డిజైన్ పార్ట్ అనేది ఉంది కాబట్టి మా కంపెనీకి స్పెషల్గా మేము వర్క్ చేస్తుంటాం అనమాట దాని మీద. సో ఇప్పుడు మీరు అడిగితే వేరే కంపెనీకి మీ కంపెనీకి వస్తే బెనిఫిట్ ఏంటంటే అదే అండి, మా కంపెనీకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మాకంటూ ఒక సపరేట్ టీం ఉంది, మేము సపరేట్గా వర్క్ చేస్తాం అనమాట. ఒక ఏదైనా అంటే సపరేట్ టీమ్స్ ఉన్నాయి మాకు. సో ఏంటంటే మేము ఒక మంచి మాడ్యూల్ డెలివర్ చేయడానికి మేము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. సో యాక్చువల్లీ 3 years అవుతుంది కంపెనీ స్టార్ట్ చేసి, ముగ్గురుతో స్టార్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. సో ఇక్కడ ఎంప్లాయీస్ కి ఎలాంటి సేఫ్టీ, ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు? ముగ్గురుతో కంపెనీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 100కి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మేమేంటంటే ఒక మేనేజర్
ఒక రిసోర్స్ రిలేషన్షిప్ కాకుండా ఒక ఫ్యామిలీ టైప్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ రిలేషన్షిప్. ఏంటంటే మాకు మొత్తం ఓపెన్ డోర్ పాలసీ అండి. ఎవరికి ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ డైరెక్ట్ వచ్చి మేనేజర్తో మాట్లాడవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ. అంటే ఫ్రీ టు టాక్ అన్నమాట. ఎవరైనా వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మాకు ఓపెన్ డోర్ పాలసీ కాబట్టి మాకేంటంటే ఏ టీం నుంచి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అంటే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. వరల్డ్ ఎన్ని దేశాల్లో మన కంపెనీ? సార్ ప్రజెంట్ అయితే యుఎస్లో ఉందండి, Okay. నెక్స్ట్ చెన్నైలో ఉంది, దాని తర్వాత హైదరాబాద్లో ఉందండి. 3 ప్లేస్లో ఉంది ప్రజెంట్ అయితే. హాయ్ మ్యామ్, ఫైనలీ మీ కంపెనీ స్పెషాలిటీ ఏంటి? మా కంపెనీ ఒక స్పెషల్ ప్రోడక్ట్, వీ హ్యావ్ డెవలప్డ్ ఎ ఓన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ సిమిలర్ టు ఎ పవర్ బిఐ టూల్. సో దట్ అది ఏంటి అంటే డిఫరెంట్ డాష్ బోర్డ్స్ వీ కెన్ కస్టమైజ్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వెస్ట్స్ అండ్ ఇట్ గివ్స్ అ లైవ్ వ్యూ ఆఫ్ దేర్ డేటా Okay. on the monitors. Like dashboards are very clear and which explains the granular level of the data. So ala ma product, like we can customize as per the client request and we can deliver very soon because the dashboards are easy to develop and deliver. So ma tool enti ante instead of using an other tools, we have our own tool which is a homegrown tool. It allows us to customize our dashboards and easily change the placement and develop multiple dashboards very soon. So that is the main thing which we have. And also we used to show the data in it. The visualization is very good and we used to show the analytics. That means the historical data will be represented very good. So that gives a overall understanding how the data flows. Millions of records kuda మేము చాలా తక్కువ టైంలో డాష్బోర్డ్లో రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో దర్ ఇస్ లైక్ యూ కెన్ సీ చాలా ఎక్కువ డేటా డాష్బోర్డ్స్లో చూడగలుగుతారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టూల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.